హాయ్ హలో నమస్తే టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఒక ఆలోచించదగిన వీడియోతో మీ ముందుకు వచ్చాము. రైతే రాజు అంటాము. నిజంగా ఆ విలువని మనం రైతులకు ఇస్తున్నామా? ఎండనక వాననక రేయింబగళ్ళు కష్టపడి తాను తిన్నా తినకపోయినా, వర్షాలు పడకపోయినా, పంట పూర్తిగా పాడైపోయినా, పంట చేతికి వచ్చే సమయంలో వరదలు వచ్చి పూర్తిగా నాశనమైపోయినప్పటికీ అప్పు చేసి మళ్ళీ పంట చేతికి వస్తుందనే ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తూ పోరాటం చేస్తూనే ఉంటాడు మన రైతు. చివరికి పంట చేతికి వచ్చిన సరైన గిట్టుబాటు ధర రాక అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు మన రైతు. వారి కుటుంబం, పిల్లలు అనాథలవుతున్నారు. వారి కష్టాన్ని గుర్తిస్తున్నామా? కనీసం వారికి గౌరవం ఇస్తున్నామా? రైతే దేశానికి వెన్నెముక అంటాము, కానీ మనం రైతుని అలా చూడట్లేదు. అదే రైతు బ్యాంక్ లోన్ కోసం వెళ్తే 100 ప్రూఫ్లు అడుగుతున్నారు. అదే దేశాన్ని దోచే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి కళ్ళు మూసుకొని కోట్లు మూటగడుతున్నారు. అంతెందుకు, మన పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, లాయర్ చదివించాలి అనుకుంటాం, కానీ ఎంతమంది నువ్వు పెద్దయిన తర్వాత రైతు అవ్వు అని పిల్లలతో అంటున్నాం? నిన్న మొన్న న్యూస్లో కూడా చూసాం. రైతు అని చెప్పి కనీసం పెళ్ళికి పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఎంత దారుణం అండి! డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూస్తున్నాం. ఇది మారాలి. రైతుల కష్టాన్ని, రైతుల మనస్సుని గురించి దువ్వూరి రామిరెడ్డి గారు ఎంత అందంగా ఆలోచించదగిన విధంగా చెప్పారో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ నమస్కారం. రైతు తొలకరిచ్చింది మొదలుకొని భూమి దున్ని, విత్తనం నాటి, కలుపు తీసి, ఎరువులు వేసి, నీరు గట్టి, పసిబిడ్డలాగా పంటను చూసుకుంటాడు. రైతు మానవులకే కాక పశువులకు, పక్షులకు కూడా ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని కృషివలుడు అనే కావ్యంలో దువ్వూరి రామిరెడ్డి గారు చాలా చక్కగా వివరించాడు. ఈయన 1895లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన జలదాంగన, కడపటి వీడ్కోలు, కృషివలుడు మొదలైనటువంటి కావ్యాలను రాశాడు. ఈయనకు కవికోకిల అనే బిరుదు కూడా ఉంది. రైతు పడే కష్టాన్ని ఎలా వర్ణించాడంటే, ప్రొద్దు పొడిచిన దాది ప్రొద్దు కుంకు వరకు కష్టింతువే గాని ఇరుగు పొరుగు సొమ్ముకై ఆశ కూరబోవు ఎంత నిర్మలమోయి నీ హృదయ కలిక అన్నాడు. అంటే ప్రొద్దు పొడిచింది మొదలు, సూర్యోదయం అయింది మొదలు, ప్రొద్దు కుంకే వరకు, సూర్యాస్తమయం అయ్యే వరకు పొలంలోనే ఉండి గాలి, ఎండ, నీరు ఏమీ లెక్క చేయకుండా కష్టపడతావు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళ సంపద కోసం కొంచెం కూడా నువ్వు ఈర్ష్య పడవు, అసూయ పడవు. నీ హృదయం ఎంత నిర్మలమైనది అంటున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళ సంపదకి ఆశపడటం అంటే, వాడికి ఎక్కువ పండింది, నాకు పండలేదు, వాడి పంటకి పురుగు పట్టలేదు, నాకు పట్టింది, ఎక్కువ దిగుబడి తీస్తున్నాడు, నాకు రాలేదు, వాడి పంటని ఎలాగైనా నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచనలు రైతు హృదయంలో ఉండవు. రైతు హృదయం, మనసు నిర్మలమైంది, స్వచ్ఛమైంది అని దువ్వూరి రామిరెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఉండి తిన్నను లేక పస్తులున్నను కానీ ఆశ చేయవు పరుల కష్టార్జితము, ఆకలెత్తగని పంచకరుగు నతిది తినక త్రావక పోయిన దినము లేదు. ఉండి తిన్నాను అంటే తినడానికి తిండి గింజలు ఉన్నా లేకపోయినా సరే, పస్తులున్నా సరే, ఇతరుల సొమ్ముకు ఆశపడవు. ఎవరైనా సరే అన్నం టయానికి ఆకలి వస్తే నీ పంచకి వాళ్ళు తినకుండా త్రాగకుండా పోయినటువంటి రోజు లేదు. ఇదివరకైతే, ఇప్పటికీ హోటళ్ళు, పూటకోళ్ళ ఇళ్ళు ఉన్నాయి, కానీ మనం ప్రతిదీ డబ్బులు పెట్టి కొంటున్నాము. టిఫిన్లకి కూడా హోటళ్ళ మీద ఆధారపడుతున్నాము. కానీ ఒక 30-40 ఏళ్ళ నాడు తీసుకుంటే ఎవరైనా సరే దూర ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు, బస్సు సౌకర్యాలు ఉండేవి కావు. కాలినడకన వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ఊరు మధ్యకి వెళ్ళిన తర్వాత ఆకలి అయితే ఆ ప్రయాణికుడు, ఆ బాటసారి ఎవరి దగ్గరికైనా వెళ్ళి కాస్త అన్నం పెట్టమ్మా అని అడిగి పెట్టించుకొని తిని తన ఆకలి తీర్చుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించేవాడు. అలాంటి రోజుల్ని రైతుని గుర్తు చేసుకుంటున్నాడు రామిరెడ్డి గారు. కాబట్టి ఆకలి వచ్చినటువంటి అతిథి
తినకుండా త్రాకుండా పోయినటువంటి రోజు లేదు అంటున్నాడు. అలాగే కృషి సకల పరిశ్రమలకు కీలుచేల, సత్పరిశ్రమ వాణిజ్య సాధనము, అఖిల వాణిజ్యములకు సిరిక ఆటపట్టు, సిరియ భోగోపలబ్ధికి జీవగర్ర. కృషి అంటే ఇక్కడ ప్రయత్నం కాదు, కష్టపడటం అని, వ్యవసాయం అని. కృషి అంటే వ్యవసాయం సకల పరిశ్రమలకు కీలుచేల. కీలుచేల అంటే మూలం, ఆధారం. వ్యవసాయం చేస్తే అన్ని పరిశ్రమలు వస్తాయి. మిరపకాయలకి కారపు మరలు, ప్రత్తి పండితే వస్త్రాలు, వస్త్ర పరిశ్రమలు, అలాగే ధాన్యం పండితే ధాన్యపు మిల్లులు, ఇలా ప్రతిదీ కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి వ్యవసాయమే మూలాధారం. సకల పరిశ్రమలకు, ఇంకా అన్ని పరిశ్రమలకు కూడా ఇది ఆయువు పట్టు. తర్వాత పరిశ్రమలు వస్తే సంపదలు పెరుగుతాయి. సంపదలు పెరగడం అంటే పరిశ్రమల ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. సంపదలు పెరిగితే సిరియ భోగోపలబ్ధికి జీవగర్ర, భోగాలు అనుభవించడానికి. డబ్బులుంటే ఎవరికైనా భోగాలు వస్తాయి. కాబట్టి సంపదలు ఉంటే, పరిశ్రమలు ఉంటే, వ్యవసాయం ఉంటే, వాణిజ్యం ఉంటే అన్ని భోగాలు వస్తాయి. మానవులు సుభిక్షంగా ఉంటారు. దాని ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అందుకే రైతుని దేశానికి వెన్నెముక అంటారు. అందుకే ఏమంటున్నాడంటే, రైతు అన్నిటికీ కారణభూతుడు కాబట్టి, కావున కృషి వల్ల నీవే కారణమవు సాంఘికోత్కృష్ట సౌభాగ్యములకు, ఫలములు అనుభవించు వారులు పరులు, నీకు కట్ట కుడువను కరువే ఎక్కాలమందు. ఎక్కాలం అంటే ఏ కాలంలోనైనా సరే నీకు తినడానికి త్రాగడానికి కరువే. ఎలాగంటే నీవు పండించినటువంటి పంటతో సమాజంలో అందరూ సుఖాలు సౌఖ్యాలు భోగాలు అనుభవిస్తున్నారు. కానీ నీకు మాత్రం తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు అని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి రైతు తనకేమీ అట్టి పెట్టుకోకుండానే మొత్తం అమ్ముకోవడం జరుగుతుంది. ఆ అమ్మినవి మనం కొని తింటున్నాము. ఆ విధంగా రైతు కూటికి త్రాగడానికి కూడా ఒక్కొక్కసారి కరువు అనుభవించేటటువంటి రోజులు ఉంటాయి. అది కాకుండా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా రైతు నష్టపోవడం జరుగుతుంది. సకాలంలో వర్షాలు లేనప్పుడు పంటలు పండవు. ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు. తనకి తినడానికి తిండి ఉండదు. అధిక వర్షాల వల్ల కూడా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఉద్యోగస్తులు, డబ్బులున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో అధిక ధరలు పెట్టైనా సరే కొని తింటారు. కానీ ఆధారమే వ్యవసాయం అయినప్పుడు, వ్యవసాయం మీద తన జీవితం సాగిస్తున్నప్పుడు, ఆ వ్యవసాయమే లేకపోతే రైతుకి కరువే వస్తుంది, కరువు కాటకాలు అనుభవిస్తాడు అని దువ్వూరి రామిరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా మరి రైతు కృషిని ఎలా మనం గమనించటం లేదు, గుర్తించటం లేదు అంటే, ఫలములు మెక్కెడి వారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై పలుమార మధురత్వం నుతుల సంభావింతురే కాని తత్ఫల హేతుక్రమ వృక్షమున్ దళంపరెవ్వారైనా అట్లే రమాకలితుల్ బోనములను భుజించుచున్ నిరున్ కన్నెత్తియుంచూతురే. అది ఫలములు మెక్కెడివారు. మెక్కటం అంటున్నాడు. తినడం అంటే 1, 2 తినడం. మెక్కటం అంటే మితిమీరి కరువు పట్టినట్టుగా 4, 5 అలాగా తినడం అన్నమాట. ఆ ఫలాలను మెక్కేవాళ్ళు ఎవరైనా సరే ఫలం యొక్క రసాస్వాద క్రియాలోలురై, ఫలంలో ఉన్నటువంటి రసాన్ని అనుభవిస్తూ, దాని తీపితనాన్ని అనుభవిస్తూ, బాగుంది పండు, ఇలాంటి పండు నేను ఎప్పుడు తినలేదు, ఎంతో రుచిగా ఉన్నాయని తింటూ ఉంటారే. కానీ తత్ఫల హేతుక్రమ వృక్షమున్ దళపరెవ్వారైనా, ఆ వృక్షాన్ని, పండునిచ్చినటువంటి వృక్షాన్ని ఎవరు కూడా గుర్తు చేసుకోరు. ఆ వృక్షం ఎక్కడొచ్చింది? రైతు నీళ్లు పెట్టి ఎరువులు వేసి పండిస్తే వచ్చింది. రైతు బాగా పండించాడు, మంచి ఫలసాయాన్ని ఇచ్చాడు, మంచి పండ్లని ఇచ్చాడు అని అనుకోరు. కానీ పండు మాత్రం తీయగా ఉందని మెచ్చుకుంటారు, దాన్ని ఆస్వాదిస్తూ తింటారు. అట్లే రమాకలితులు అంటే డబ్బున్న వాళ్ళు తద్భోనములను అనుభవించుచు, ఆ భోజనాన్ని తింటూ, మంచి ధాన్యం, మేము మంచి ఖరీదైన బియ్యం తింటున్నాము, ఇలాంటి బియ్యం అలాంటి బియ్యం అని అంటూ తింటారే. కానీ ఆ రైతు వైపు కన్నెత్తియుని చూతురే, మంచి పంట పండించాడని ఎవరు కూడా రైతుని మెచ్చుకోరు, రైతు కృషిని గుర్తించరు, రైతు కష్టాన్ని గమనించరు అని రైతు యొక్క కష్టాన్ని గురించి రామిరెడ్డి గారు
చాలా బాధపడుతూ వాపోతూ చెప్పడం జరిగింది. ఎక్కడైనా మార్కెట్లో కానీ ఎవరైనా సరే కొనేటప్పుడు మనం ఏరేరి కూరగాయలు కానీ ఏమైనా తీసుకుంటాం, కానీ ఆ రైతు మరి తినేటప్పుడు కూడా ఇంట్లోనైనా సరే మంచి ధాన్యం బాగుంది, మంచి పంట పండింది, రైతు పండించాడని చెప్పుకోము. ఎప్పుడైనా సరే వస్తువుని చూసి మెచ్చుకోవడం కాదు, వస్తువుని తయారు చేసిన వాళ్ళ కృషిని గమనించాలి. చెప్పులు చూసి చెప్పులు బాగున్నాయి అనుకోకూడదు, చెప్పులు తయారు చేసిన వాడి యొక్క పనితనాన్ని గుర్తించాలి. అలాగే కొండను చూసి కొండ చేసిన వాడి నైపుణ్యాన్ని గమనించాలి. చీర బాగా నేసాడు అనాలి కానీ చీర బాగుంది అనకూడదు. అలాగే కూర బాగా వండింది అమ్మ అనుకోవాలి కానీ కూర బాగుంది అనుకోకూడదు. మరి తాజ్మహల్ బాగా కట్టారు కూలీలు అని ఎవరైనా అంటారా? తాజ్మహల్ షాజహాన్ బాగా కట్టాడు అంటారు. షాజహాన్ కాదు, కూలీల శ్రమని గుర్తు చేసుకోవాలి. అందుకే శ్రీశ్రీ అంటాడు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, వాళ్ళని తలుచుకోమని శ్రీశ్రీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతు యొక్క కృషిని గమనించి వాడి కష్టాన్ని గుర్తించి ఉన్నటువంటి వాడు పడే బాధల్ని గుర్తు చేసుకొని మనం వాడికి ఒక నమస్కారం చెప్పి మనం తినే భోజనాన్ని ఆ పదార్థాలని అనుభవిస్తున్నాం కాబట్టి గుర్తు చేసుకోవాలని అప్పుడే 1895లోనే రామిరెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం రైతు కృషిని గమనిద్దాం. మంచి ఆహారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం.